శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు మార్కండేయ పురాణం మొదలు పెట్టుకుంటున్నాము. మార్కండేయ పురాణం అష్టాదశ పురాణాల్లో చాలా ప్రాచుర్యం పొందిన పురాణం. ఇందులో ధర్మపక్షుల కథతో ప్రారంభమై హరిశ్చంద్రోపాఖ్యానం, వశిష్ఠ విశ్వామిత్రుల యుద్ధం, పుణ్య పాపఫల నిరూపణం, దత్తాత్రేయుని కథ, వర్ణాశ్రమ ధర్మాలు, ప్రణవ మంత్రం వివరణ, సృష్టి క్రమం, మనువుల వంశ వివరణం, సూర్యుని చరిత్ర, అలాగే సూర్యవంశం గురించి వివరణలు, ఇలాంటి ఎన్నో అమూల్య విషయాలు ఇందులో విపులంగా విశదీకరించబడ్డాయి. ఒక్కొక్కటి మనం తెలుసుకుందాము. అందరూ జాగ్రత్తగా విని అందరం కలిసి ఒక ప్రయాణం చేయమని ప్రార్థిస్తున్నాం. పూర్వకాలంలో మహాతపస్వి అయిన మహాత్ముడైన మార్కండేయ మునీశ్వరుని చూసి ధర్మబుద్ధి గల జైమిని మునీశ్వరుడు ఈ విధంగా ప్రశ్నించాడు. ఓ మునీశ్వర, నేను వ్యాసుని ద్వారా అన్ని పురాణాలు, భారతం, భాగవతం మొదలైన ఇతిహాసాలు, అన్ని శాస్త్రాలు, స్మృతులు, ధర్మాలు విని ఉన్నాను. ఇప్పుడు ప్రస్తుతం మీ వల్ల కొన్ని విషయాలు వినాలని కుతూహలపడుతున్నాను. మీరు నా యందు దయ ఉంచి విషయాలు వినిపించి నన్ను ధన్యుడిగా చెయ్యండని ప్రార్థించాడు మార్కండేయుడు. మహాముని అందుకు అంగీకరించినటువంటి వాడై జైమినితో ఈ విధంగా పలికాడు. ఓ జైమిని మునీశ్వర, నీవు నా నుండి ఏమేమి వినిదలిచావో నాకు చెప్పమని అడగగా సంతోషంతో ఆ జైమిని మార్కండేయుని చూసి ఇలా పలికాడు. ఈ జగత్తంతటికి ఆధారభూతుడైనటువంటి భగవంతుడు ఎందుకోసం మానవుడిగా మారాడు? ద్రుపద మహారాజుకు కూతురైన ద్రౌపది 5 భర్తలను ఎందుకు పొందింది? శ్రీకృష్ణుని సోదరుడైన బలరాముడు ఎందుకు తీర్థయాత్రలు చేశాడు? ద్రౌపది యొక్క పుత్రులు ఉపపాండవులనే వాళ్ళు ఏ దిక్కు లేకుండా ఎందుకు చనిపోయారు? ఈ విషయాలన్నింటి గురించి నాకు సవివరంగా తెలుపమని పలకగా ఆ జైమినితో మార్కండేయుడు ఈ విధంగా పలికాడు. ధర్మపక్షుల కథ. ఓ జైమిని మునీశ్వర, మేము తపస్సు చేసుకునే సమయం సమీపించింది కాబట్టి నీకు సవివరంగా చెప్పుటకు మాకు తీరిక లేదు. ఇక తప్పదంటే, అంతగా వినాలనిపిస్తే నేను నీకు ఒక ఉపాయం తెలుపుతాను, విను. వింధ్యపర్వతమందు పింగాక్షం, నిబోధం, సుపత్రం, సుముఖం అనే 4 పక్షులున్నాయి. ఆ పక్షులు ద్రోణుని యొక్క కుమారులు. ఆ పక్షులకు వేదాల గురించి, శాస్త్రాలు చాలా బాగా తెలియను. నీవు ఆ పక్షులను అడిగితే అవి నీ యొక్క సందేహాలు చక్కగా తీర్చగలవని పలికెను. అంతటా జైమిని మునీశ్వరుడు మిక్కిలి ఆశ్చర్యపడి, ఓ మహానుభావ, ద్రోణునికి ఆ పక్షులు కుమారులవ్వడం ఏమిటి? వానికి మానవ భాష ఎలా కలిగింది? అంతటి జ్ఞాన సంపద ఆ 4 పక్షులకు ఎలా కలిగింది? ఈ విషయాల గురించి నాకు చెప్పండి అని అడగగానే మార్కండేయుడు ఈ విధంగా చెప్పుట ప్రారంభించారు. ఒకనాడు నారదుడు వీణ మీటుకుంటూ మానవలోకమందు సంచరించి క్రమంగా అమరావతి నగరంలోకి ప్రవేశించాడు. అక్కడ మహేంద్రుడు నారదుని చూసి ఆయనకు ఎదురుగా వెళ్ళి నమస్కరించి ఆసనం మీద సుఖంగా కూర్చుండబెట్టి అర్ఘ్యపాద్యాలతో చక్కగా పూజించి ఈ విధంగా పలికాడు. దేవమునీశ్వర, నారద, మా దగ్గర నాట్యం చేసే దేవతా వేశ్యలైన రంభ, ఊర్వశి, తిలోత్తమ, మేనక, ఘృతాచి, మిత్రకేశి మొదలైన వారిలో నీ మనసులో ఎవరు గొప్పవారనుకుంటున్నావో అని ప్రశ్నించగానే నారదుడు ఇలా పలికాడు. సుందరిమణులారా, పద్మముఖులారా, మీలో అందంలో కానీ సరస సంభాషణ మొదలగు విద్యల యందు శ్రేష్టమైన వారు నాట్యం చెయ్యండి అని పలికిన వెంటనే వారందరూ మాట్లాడకుండా ఉండిపోయారు. అప్పుడు ఇంద్రుడు ఆ పరిస్థితి గమనించి నారదునితో, అయ్యా, మీరు ఈ స్త్రీరత్నాల్లో శ్రేష్టమైన సొగసుగత్తెను ఎన్నుడు అని పలికినాడు. అప్పుడు నారదుడు ఇలా పలికాడు. ఓ పద్మాక్షులారా, మీలో దూర్వాస మహాముని మోహింపచేయగల శక్తిగల స్త్రీ అత్యంత శ్రేష్టమైనదని, ఆమె గొప్పదని పలకగా అందరూ భయపడిపోయి ఉరకనే నిలిచిపోయిరి. అంతలోనే వారిలోనే ఒక అప్సరస లేచి, నేను సమర్థతలో నా నైపుణ్యం ప్రదర్శించి ఆ దూర్వాస మహాముని యొక్క తపస్సుకు ఆటంకం కలిగిస్తానని తెలిపింది. ఆ మోహనాంగి పేరు వపువు. వెంటనే ఇంద్రుడు ఆ మాటలు విని మిక్కిలిగా సంతోషించి, ఓ అభిమానవతి, నీవు దుర్వాసుని యొక్క తీవ్రమైన తపస్సుకు ఆటంకం కలిగిస్తే నీకు కావలసినది, నీవు కోరినటువంటి ధన, కనక, వస్తు, వాహనాలు నీకు ఇయ్యగలనని పలికాడు. వపువు అనే అప్సరస ఆ మాట విని మిక్కిలి సంతోషించినదై ఆ దూర్వాసుడు తపస్సు చేసే ప్రదేశానికి వెళ్ళడానికి సిద్ధపడింది. దూర్వాసుడు హిమవత్ పర్వత ప్రాంతమందు ఆశ్రమం ఒకటి ఏర్పరచుకొని మలయ పర్వతం మీదుగా ప్రసరించే వాయువును మాత్రమే ఆహారంగా స్వీకరించి వాయుభక్షకుడై ఘోరమైన తపస్సును చేయుచుండెను. అప్సరసైన ఆ వపువు ఆ దూర్వాస మహాముని ఆశ్రమానికి
2 మైళ్ళ దూరంలో నిలిచి గానం చేయుచుండెను. ఆ గాన మాధుర్యాన్ని ఆస్వాదించినటువంటి దూర్వాసముని మిక్కిలి ఆశ్చర్యం పొంది తన తపస్సు చాలించి ఆ గానమాధుర్యం వచ్చే ప్రదేశానికి వెళ్ళి ఆ దేవకాంతను చూసి, ఓ మోహనాంగి, నీవు నన్ను మాయ చేసి నా తపస్సుకు ఆటంకం కల్పించాలని ఇచ్చటకు వచ్చితివి, కాబట్టి నీవు గరుత్మంతుని కులమందు పుట్టమని చెప్పించినాడు. ఆ వపువందుకు మిక్కిలి విచారించుచున్నటువంటిదై, ఓ మునీశ్వర, నా తప్పు క్షమించండని అనేక విధాలుగా ఆ దూర్వాసుని ప్రార్థించెను. దూర్వాసుడు ఆ దేవతా స్త్రీ యందు దయ కలిగినటువంటి వాడై, ఓ మీనాక్షి, నీవు పక్షిగా 16 ఏళ్లుండి 4 కుమారులను కని ఆ తర్వాత బాణపు దెబ్బ వల్ల నీవు మృతి చెంది పూర్వం వలె యథాప్రకారంగా దేవలోకానికి వెళ్ళగలవు అని పలికి ఆ ముని తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోయాడు. ఓం శాంతి శాంతి శాంతి.